నమస్తే మేమైతే చేపలకైతే వచ్చినామమ్మా. మేమైతే గాలు అయితే ఇద్దరు చెక్కుతున్నాము. ఇవైతే 200 గాలు అనుకున్నామమ్మా. మేమైతే ఇద్దరే చెక్కుతున్నామమ్మా. మా ఈ వీడియో లాస్ట్ డౌన్ చూడండి. ఏదో కొరమైన ఎట్ల బట్టలు మీకు ఖచ్చితంగా చూపిస్తానమ్మా. ఈ వీడియో లాస్ట్ డౌన్ స్కిప్ చేసి చూడండి మామ. మన గాలి అయితే చెక్ అయినామా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినామమ్మా. 200 గాలు కష్టపడి చెక్ అయినామమ్మా. మనకైతే ఇక్కడ చేప అయితే పడింది మామ. ఇది ఎంత ఉందో మీరు చూపిస్తాను మామ. ఈ చేప అయితే పెద్ద చేప మామ. బర్ర అయితే ఏకంగా లాగేస్తాను. ఇదైతే ఈ లబ్బర్ కట్లు అంతా తోసుకొని పోవాల. బాగా బుర్ర చెక్ అయినామమ్మ. చేప కొడితే మిస్ అవ్వకూడదు అమ్మ. ఈ చేప అయితే పెద్దదేమమ్మా. కొరమేనే నేనైతే మారవనుకున్నామమ్మా. అయితే కేజీ పైన ఉందమ్మా. అయితే మంచి సైజు. ఈ చెరువులతో మంచి సైజు ఉన్నామమ్మా. దీంతో అయితే సూపర్ సైజు మమ్మ. దీంతో అయితే ఇది ఎంత ఉందో మీరే కామెంట్ చేయండి మామ. ఈ చేప ఎంత ఉందో. కేజీ ఉంటుంది కదా. కేజీ పైన ఉండాలా అంతే. కనిపిస్తుంది 200 పైకి ఎత్తే మన గాలి దగ్గర చెక్కేస్తాము. అటు ఒకటి కొట్టినా ఇంకో దానికి ఖచ్చితంగా పడుతుంది. అది మిస్ అయినా దీనికైతే పడుతుంది మామ. మనకైతే ఇక్కడ పడింది మామ. అదైతే 3/4 కేజీ పైన ఉంది మామ. పెద్ద చేప మామ. ఇదైతే కేజీ 3/4 కేజీ మామ. మంచి సైజు మా ఈ చేపలు అయితే మామ. మనకైతే బర్ర ఏకంగా లాగేస్తాం. ఈ బర్ర అయితే బర్రగా లాగేస్తాం మామ. నువ్వు 50 రత్తున్నా దగ్గర కేజీ 3/4 కేజీ అమ్మా. మంచి సైజు మామ. దీంతో అయితే మామ. మామ నాకు ఇక్కడైతే కొంగ అయితే పడింది. ఆ పక్కి కొట్టే లోపల అదైతే రెక్కకైతే బాగా చుట్టుకున్నాను మామ. అయితే బాగా చుట్టుకున్నాను. మామ దానికి రెక్క లైట్గా డ్యామేజ్ అయింది. నేనైతే దాన్ని వదిలేనమ్మా. అయితే ఎగురుకుంటూ చెంగు వెళ్ళిపోయింది. అయితే లబ్బర్ చెట్లకి వెళ్ళిపోయినామమ్మా. నేనైతే 50 బర్ర అయితే లాగుతాను మమ్మ. ఇక్కడైతే మమ్మ మీరు ఒకసారి ట్రై చేయండి మమ్మ. అక్కడ దగ్గర చక్కని మమ్మ. బాగా చేపలు అయితే మీరు చేపలు ఉండాలంతే. సూపర్ పడి చేపలు అయితే మమ్మ. మీకు మిస్ కాకుండా కొడతాయి మమ్మ. ఒక్క దానికైతే ఇంకో దానికి ఖచ్చితంగా పడతాయి మమ్మ. ఎంతైతే దీని మంచి సైజులు మామ. మామ ఒకసారి బోట్ కొట్టినప్పుడు అయితే లోపల మింగేస్తాయి. ఒకసారి అయితే మామ పైన తగులుకుంటాయి. ఎత్తేప్పుడు అయితే జారుకునేస్తుంది మామ. మనకైతే ఇక్కడ ఒకటి పడింది. ఒకసారి బాగా కిందకి బాగా చుట్టుకునేసింది మామ. తీగలకంతా బాగా చుట్టుకునేసింది. అయితే ఇది కేజీ ఉంటుంది చేప అయితే మామ. అయితే ఇది ఎంతో మీరే కామెంట్ చేయండి మామ. ఈ చెరువులో అయితే ముందుగా మనం పట్టినాము. అప్పుడు అది సేమ్ సైజ్. ఇది అప్పుడైతే 3/4 కేజీ సేమ్ సైజ్ అమ్మా. దీంతో అయితే దీంతో గిన్నెలు ఉన్నాయి. దాంతో పట్టేప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అంటే చేపలు మనం ముందుగా పట్టినట్టువి మార్కెట్కి పంపించేసామమ్మా. ఇప్పుడు మనకి పొగులు పడినట్టు ఇవే మా వాళ్ళకి ఇంకా మార్కెట్లో ఉన్నాయి. అవి కూడా నీకు చూపిస్తామమ్మా. మనకి చేపలు పడినట్టు ఇవే అమ్మా. 2 కిలోలు కేజీ 1.5 కేజీ అన్నీ పడింది ఇక్కడే మమ్మ. మనకి పడినది ఇవే. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ అమ్మా. ఎన్ని కిలోలు చెప్తే దాన్ని బట్టి డౌన్ పేమెంట్ అట్లా